యేసుప్రవారి ప్రశ్న అడిగారు కదా, ఏంటి ఎందుకు ఈ మాట నచ్చింది? అందరూ అన్ని వచనాలని ఆల్మోస్ట్ అన్ని వచనాలు చెప్పేశారు కాబట్టి మిగిలిపోయిన వచనాలు బయటికి తీసేస్తారా? అవును కదా? నీకు నచ్చిందా? నచ్చింది బాగా? ఎందుకు నచ్చింది చెప్ప. ఇప్పుడు ప్రతిదీ కూడా నచ్చడానికి చాలా కారణాలు ఉంటాయి. చూడండి, ఈ పక్కన ఉన్న వీడు ఇందాక నుంచి ఎంత అల్లరి చేస్తున్నా వాళ్ళ అమ్మకి వాడంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే కారణం లేదు. అటు చూడండి ఎలా చీకుతున్నాడు. దాన్ని చప్పరించడం కూడా వాడికి రాలేదు. అయినా సరే వాళ్ళ అమ్మకి వాడంటే చాలా ఇష్టం, ప్రేమ. దేవునికి కూడా ఏముందో తెలుసా మన మీద? నువ్వు ఎలాంటోడువన్నా నీ మీద ప్రేమ ఉంది. ఎలా అంటే ఎగ్జాక్ట్లీ ఇలాగే. అసలు టీషర్ట్ చూడండి ఎలా వేసుకున్నాడో. చూడండి, చెప్పు. ఇక్కడ చూడండి, ఇక్కడున్న ఈయనకి నచ్చిన మాట ఏంటంటే 10వ వచనం. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలులకు బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా. ఇక్కడ ఉన్న నికోదేము ఏంటని చెప్పాను? బోధకుడు అన్నమాట, మత బోధకుడు. కానీ ఏమి లేదు తెలుసా, అందరికీ బోధిస్తున్నాడు కానీ ఈ వ్యక్తికి ఏమి లేదంటే క్లారిటీ లేదు. నిత్య జీవానికి సంబంధించిన, నూతనమైన జీవానికి సంబంధించిన నిరీక్షణ లేదు. మెస్సయ్య వస్తాడని తెలుసు, ఆ మెస్సయ్యను గుర్తించే ఆలోచన లేదు. కానీ నికోదేము గురించి ఒకసారి చూడండి, 2వ వచనం చూడండి. అక్కడ 2వ వచనంలోనే ఏముంది? ఇక్కడున్న నికోదేముకి క్లారిటీ ఉంది. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయన దగ్గర రాకముందే యేసుప్రవారు చేసిన క్రియలను బట్టి రాబోచున్న మెస్సయ్య ఈయనే అని ఎవరు గుర్తించారు? నికోదేము గుర్తించారు. గుర్తించినా సరే ఏం చేయట్లేదు? ఆ బుక్స్ మూసుకోకుండా మళ్ళీ బాగాలేదు. గుర్తించినా సరే దేని గురించిన ఆలోచన లేదో తెలుసా? ఈయన దేవుడు, ఆయన ఆరాధిస్తే సరిపోతుంది. కానీ ఎలా ఆరాధించాలనే విషయాన్ని తెలియలేదు. యేసుప్రవారు చెబుతున్నారు, నీ బ్రతుకును మార్చుకోవాలి. పాత జీవితం కాదు, నూతనమైన జీవితంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఓకేనా? ఇప్పటి వరకు బిత్తర చూపులు చూశారనుకోండి, యవ్వనస్తులుగా ఏం చూశారు? బిత్తర చూపులు, బిత్తర అనే చూపులు అనే దగ్గర ఏం చేయాలి మనం?